చేసి ఆల్రెడీ రెడీ కూడా అయిపోయింది. ఊరికే నన్ను ఏదో ఒకటి అనడానికే ఉంటుంది. నేను లేచి ఇంతసేపు అయింది, మహారాణి ఇంకా లేచలేదు. రాని దించండి చెప్తా. కాఫీ తెమ్మంటారా? టైం ఎంత అయింది? 7 అవుతుంది. నేను ఎన్ని గంటలకు రమ్మన్నా? 2 గంటలకు వచ్చినా మళ్ళా 6:35 అవుతుంది. నువ్వు నాకు టైం గురించి చెప్పని అవసరం లేదు. నేను ఏదంటే అదే ఫైనల్. మీ ఇంట్లో అన్నట్టు 10 గంటలకు అంటే నడవదు. నేను చెప్పిందే ఇలా చెప్తుంది. పో దేపో, కాఫీ దేపో. ఎటు వచ్చిన కాక అత్తయ్య పత్తయ్య అని వీడియోలు చెప్తా. కొంచెం లేట్ అయితే చాలు, భూకంపం వచ్చినట్టు చేసేది శారీస్ట్ మొక్కం. ఈమె లేచిందే లేట్ అంటే కదా అత్తయ్య చేస్తారండి పని. తీసుకోండి. ఇంకేం చేయాలని అడిగితే ఇంకేమంటుందో ఏమో దేవుడా. ఇక అయ్యారు అతను కాపాడుతండ్రి. కాఫీ ఇచ్చింది అట్టే పోయింది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, వంట ఏం చేయాలి నాకు తెలియలేదు. ఏం చేస్తున్నావమ్మా కోడలా? ఇప్పుడు రావా అమ్మ? వంట ఏం చేయాలన్నది ఏం లేదా? ఇప్పుడే వద్దామనుకుంటున్నా అత్తయ్య, మీరే చెప్పండి. అన్నీ నేనే చెప్పాలి. నేను ఉన్నదే నువ్వు చెప్పనికే కదా. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూసి రాపో అమ్మ. చూడరాదు మళ్ళా ఏముండాలి. దొండకాయ, బెండకాయ, వంకాయ ఉన్నాయా? దొండకాయ వండుకో అమ్మ. మేము వండుకున్నట్టు వండు. మంచిగా సరే వండు. అత్తయ్య. పిచ్చి వండవు. జల్దీ చేయి జరా. గట్ట సరే అత్తయ్య. ఏముంది, కారం ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని తినేటోళ్ళకి అవే నచ్చు. ఏమైనా ఎక్కువ మసాలాలు వేస్తే సామాన్ అవుతుంది. అప్పుడే అయిపోయినాయి ఆ కూడలా అంటారు. తీసినాడు అబ్బా, లేట్ అయిపోయింది అత్తయ్య, ఏమంటుందో ఏమో. అలసిపోయినట్టు. సర్లే కొంచెం అనుకోండి. అత్తయ్య కాఫీ తెమ్మంటారా? అంతే అమ్మ. ఏమైందమ్మా లేట్ అయింది? హెల్త్ బాగాలేదా? అవును అత్తయ్య, ఫీవర్ వచ్చింది. సరేలే అమ్మ. నాకు కాఫీ పట్టుకుంటా. సరే అత్తయ్య. అయ్యో ఫీవర్ వచ్చిందా? సరే ఇద్దరం కలిసి వంట చేస్తాం. కోడలా చెప్పండి అత్తయ్య. నేను కూడా హెల్ప్ చేయాలా అమ్మ? ఏం అవసరం లేదు అమ్మ. పర్లేదు అత్తయ్య. కోడలిలా చెప్పండి అత్తయ్య. ఏం వండుతావు? మీరే చెప్పండి అత్తయ్య. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూస్తా. సరే అత్తయ్య. దొండకాయ, బెండకాయ, వంకాయ ఉన్నాయి అత్తయ్య. దొండకాయ తీసుకురా అమ్మ, ఇద్దరం తెచ్చేద్దాం. సరే అత్తయ్య. మా అత్తయ్య ఎంత మంచిదో, ఫీవర్ వచ్చిందని చెప్పగానే హెల్ప్ చేస్తాను. ఇలాంటి అత్తయ్య అందరికి ఉండాలి దేవుడా.